ఈరోజు కర్రీ వచ్చి చికెను కందనకాయలు. దీని మీద ఉండే కొవ్వంతా తీసేసింది మొత్తం. అది కొంచెం నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కోసినాక బాగా కడుక్కున్నామని. అది పడితే నీళ్ళన్నీ పడిపోతాయి కదా, ఉడిలిపోయినాక కూరలో వేసుకోవచ్చు. పొయ్యి అంటిస్తాను. పొయ్యి అంటించి తీది నూనె పెట్టామండి పొయ్యి మీద. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తుంది. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇవి సన్న సైడ్ మీద వేగాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు పసుపు వేస్తాం. పసుపు వేసినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కందనకాయలు వేసేస్తాం ముక్కలు. మొత్తం వేస్తాం. ఎగరేయాలి కొద్దిగా. ఎగరిస్తే అడుగుది పైకి ఆడుగుకి వెళ్తుంది అన్నమాట. కలబెట్టుకున్నాం అనుకోండి, మొత్తం కలిసిపోతుంది. కలిసి మగ్గుద్ది అన్నమాట. మూత పెట్టుకున్నాం అనుకో మగ్గుద్ది. తర్వాత మూత తీసిన అది ఉప్పు వేసేసామండి. ఉప్పు వేసి మూత పెట్టి ఉంచాము. ఇదిలో మగ్గింది. ఇప్పుడు ఏమేస్తా? టమాటా ఇవా? టమాటా ఇది కూడా మగ్గినాక అప్పుడు కారం ఉప్పు వేస్తా.